ఎగ్జాంపుల్ మీరు కాళేశ్వర మార్కెట్ దగ్గర చూస్తే విజయవాడలో లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద బిల్డింగ్ కనబడుతుంది. విజయవాడ మొత్తం మీద అదే పెద్ద బిల్డింగ్ మొదట్లో ఇందాద్గర్ అంటారు. అది వక్ఫ్ ఆస్తి. దాంట్లో ఉన్నటువంటి షాపుల మీద వచ్చేటటువంటి అద్దెలు ఇవన్నీ తీసుకుని ఏం చేయాలి, కొంతమంది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులు చదివించాలి, వాళ్ళకి ఎవరికైనా పెళ్ళిళ్ళకి అవసరమైతే చూడాలి పేదరికంలో ఉంటే. అట్లా వక్ఫ్ ఆస్తులు నిజంగా వాటి మీద వడ్డీలతో అయితే ఏ ఊళ్ళో ఉన్న వక్ఫ్ ఆస్తులతో ఆ ఊళ్ళో ఉన్నటువంటి పేద ముస్లింలు దర్జాగా బతకచ్చు, చక్కగా చదువుకో, చక్కగా ఉద్యోగాలు చేసుకోవచ్చు. కానీ అది అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు మిగ్గేస్తారు. దేవుడి గుళ్ళు అయినా అంతే, దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడెక్కడో గొల్లపూడి దగ్గర భూమి ఏంది, దాన్ని తీసుకెళ్లి గోల్ఫ్ ప్రాక్టీస్ పెట్టుకుంటారా, దాన్ని తీసుకెళ్లి ఎగ్జిబిషన్ పెడతారు, పెట్టు రైట్. ఏడాదికి అవి మొత్తం కలిపితే 30 ఎకరాలు. 30 ఎకరాలకి 2 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పు, లేదా 1 కోటి రూపాయలు ఇస్తామని చెప్పు ఏడాదికి. 1 కోటి రూపాయలు లీజుకి ఏడాదికి. ఆ కోటి గుడికి దూపదీప నైవేద్యాలు దర్జాగా చక్కగా సాగుతాయి కదా. అది ఇవాళ 400 కోట్ల ప్రాపర్టీ రేటు పక్కన పెట్టి 400 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేస్తే రూపాయి వడ్డీ లెక్కేసుకుని 4 కోట్లు వస్తాయిగా అమ్మితే కనుక. 400 కోట్లు ఖాయం కదా, 4 కోట్లు వస్తాయి కదా. పోనీ మీరు అది అమ్మకుండా చక్కగా గుడి పర్పస్నే ఉంచుదాం అనుకున్నారు, ఈ ఎగ్జిబిషన్స్ పెడదాం అనుకున్నారు. నువ్వు ఎగ్జిబిషన్